సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో సద్గురువుని సరంగుగా చేసుకున్నామనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. ఒకసారి నానాసాహెబ్ డెంగలే సుమారు 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల యొక్క కర్రబలను బాబా పడక్కని తెస్తాడు. ఆ బలను నేలపై వేసుకొని పడుకొనుటకు మారుగా బాబా దాన్ని మసీదు యొక్క దూలాలకు ఊయల వలె వేలాడినట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పడుకోవడం మొదలు పెడతాడు. గుడ్డ పీలికలు పలుచనివి, ఏమాత్రము బలమైనవి కావు. అవి కొయ్యబల్ల యొక్క బరువును మోయడమే గగనమంటే ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరిస్తున్నాయో అన్నది ఆశ్చర్యకరమైన వినోదకరమైనటువంటి హేతువయ్యను. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజంగా బాబా లీలలే. బాబా ఈ కర్రబల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదల నుంచి రాత్రి అంతతో దీపములు వెలుగుతూ ఉండేవి.